రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ పై దాడి చేశారు స్థానిక మహిళలు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుపై మహిళలు దాడి చేశారు. దేదీప్యరావు కారులో ఉండగా ఈ దాడి జరిగింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో దేదీప్యరావు ఆమె భర్త విజయ్ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. జరుగు ఎవరికన్నా ఫోన్ చేసుకో. సీఏ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎవరు చేస్తావు? అరవకు ఎవరికి అరవకు, నువ్వు అరవకు, నువ్వు ఎక్కువ మొత్తం లాక్ కర నువ్వు జరుగు ఎవరికన్నా ఫోన్ చేసుకో. సీఏ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎవరు చేస్తావు? అరవకు ఎవరికి అరవకు, నువ్వు అరవకు, నువ్వు ఎక్కువ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ పై దాడి చేశారు స్థానిక మహిళలు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుపై మహిళలు దాడి చేశారు. దేదీప్యరావు కారులో ఉండగా ఈ దాడి జరిగింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో దేదీప్యరావు ఆమె భర్త విజయ్ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి పవన్, బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుపై దాడి చేశారు కొంతమంది మహిళలు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫ్లెక్సీల వివాదంతో జూబ్లీహిల్స్ లోని వెంగళరావు నగర్ కార్పొరేటర్ బీఆర్ఎస్ సంబంధించిన దేదీప్య పైన స్థానిక మహిళలు దాడికి పాల్పడ్డారు. అయితే ఫ్లెక్సీల వివాదంతో ఆమె భర్త ఒక్కసారిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి వచ్చి ఫ్లెక్సీలతో వివాదం కూడా చోటు చేసుకుంది. అయితే దీంతో మహిళలు ఆమె కారులో కూర్చుండగానే ఈ యొక్క దాడికి కూడా పాల్పడ్డారు. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అరాచకాలు ఎక్కువైపోయాయని చెప్పి కూడా స్థానిక మహిళలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క దాడికి నిరసనగా దించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా దేదీప్యరావుతో పాటు ఆమె భర్త విజయ్ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఆమె కారులో కూర్చుని ఉండగానే స్థానిక మహిళలు వాగ్వాదానికి దిగారు. అయితే దీనికి సంబంధించి ఫ్లెక్సీలు తమ ఇష్టము, తాము అనుకున్న విధంగా వేసుకుంటాము, అసలు మీరు ఎవరు అని చెప్పి కూడా ఆ యొక్క కార్పొరేటర్ ని కూడా స్థానిక మహిళలు నిలదీశారు. ఆయన కార్పొరేటర్ వారితో వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒకసారిగా దాడి కూడా పాల్పడిన పరిశీలన గమనిస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రము గత కొన్ని రోజుల నుంచి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం కూడా చోటు చేసుకుంటుంది. అయితే ఇదే తరహాలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోనే యొక్క గొడవ కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలోని యొక్క దాడి కూడా పాల్పడిన పరిశీలన గమనిస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రము దేదీప్యరావు ఫిర్యాదు మేరకు మాత్రం పోలీసులు కూడా కేసు నమోదు చేస్తారు. అయితే స్థానికంగా ఉన్న ఇద్దరు మహిళలు మాత్రమే ఆమె పైన దాడికి పాల్పడినట్లుగా దీనికి సంబంధించి ఆమె ఫిర్యాదులో కూడా పేర్కొంది. ఫిర్యాదులో పేర్కొని ఆమె పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంతేకాకుండా ఎమ్మెల్యే పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిందని కూడా దీంట్లో ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి మాత్రము పోలీసులు ఇప్పటికే ఈ యొక్క దాడికి సంబంధించిన ఈ యొక్క ఫుటేజ్ కూడా సేకరించారు. ఈ యొక్క మహిళలు ఎక్కడి వారు, దీనికి సంబంధించి దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. మొత్తం లాక్ కర Hey!